రాముని తర్వాత లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. వారి వివాహముల గురించి దశరథ మహారాజు కులగురువైన వశిష్ఠుడిని సంప్రదించసాగాడు. ఒకసారి అలా చర్చిస్తున్న సమయంలో మహనీయుడు, ప్రభావశాలి అయిన బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు. ఆయన రాజభవనంలో అడుగుపెట్టగానే దశరథ మహారాజు, వశిష్ఠుడు తక్షణమే తమ ఆసనముల నుండి లేచి ఆయనకు స్వాగతం పలికారు. విశ్వామిత్రుడిని యథోచితంగా పూజించిన మీదట దశరథుడు ఆయనను రాజసభలోకి తీసుకుని వచ్చి ఒక ఆసనంపై కూర్చోబెట్టాడు. ఓ ఋషివరేణ్య, జననమరణ చక్రమును అధిగమించటానికి మీరు చేస్తున్న ప్రయత్నములన్నీ ఫలించుగాక. చేతికి అమృతభాండం చిక్కినట్లుగాను, సుదీర్ఘక్షామం తర్వాత కుండపోతగా వర్షం కురిసినట్లుగాను, సంతానరహితుడికి పుత్రోదయం జరిగినట్లుగాను, శాశ్వతంగా పోగొట్టుకున్నట్లు భావించిన నిధి ఆకస్మికముగా లభించినట్లుగాను, ఉత్సవ సమయంలో ఆనందాతిశయం పెల్లుబికినట్లుగాను మీ రాక నన్ను సంతోషస్వాంతుడిని చేసింది అంటూ దశరథ మహారాజు విశ్వామిత్రుడికి అభివాదములు తెలిపాడు. విశ్వామిత్రుడు దశరథ మహారాజును కుశల ప్రశ్నలు వేయగా మహారాజు వినయంగా, ఓ మహర్షి, తమ రాకయే నాకొక మహద్భాగ్యము. మీ ఆగమనంతో నాకు గొప్ప గౌరవమును కలిగించారు. మీ అభిలాష ఏమిటో చెబితే మీరు వచ్చిన పనిని నెరవేర్చగలుగుతాను అన్నాడు. దశరథ మహారాజు యొక్క స్వాగత వచనములకు సంతోషించిన విశ్వామిత్రుడు, నేనొక గొప్ప యజ్ఞమును నిర్వహించటంలో నిమగ్నుడినై ఉన్నాను. అది దాదాపుగా పూర్తికావస్తుండగా మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు యజ్ఞగుండంలో రక్తమాంసములు కుమ్మరించి యజ్ఞ నిర్వహణకు అంతరాయం కలిగించారు. ఈ దుష్టరాక్షసులు నా దీక్షను భగ్నం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. అలా వారు పదే పదే నా యజ్ఞగుండమును కలుషితం చేస్తూ వచ్చారు. ఓ రాజా, యజ్ఞమును నేను విజయవంతంగా పూర్తి చేసేందుకుగాను ఈ భయంకర రాక్షసులను సంహరించే నిమిత్తం నీ కుమారుడైన రాముడిని నా ఆశ్రమమునకు తీసుకువెళ్లటానికై ఇక్కడకు వచ్చాను. నా అభ్యర్థనను నెరవేర్చటంలో తండ్రి ప్రేమ కారణంగా దయచేసి తటపటాయించకు. ఎందుకంటే ఈ కార్యమును రాముడు అవలీలగా నెరవేర్చగలడని నేను హామీ ఇస్తున్నాను. నీ ఔదార్యమునకు ప్రతిఫలంగా నేను తప్పకుండా నీకు పుష్కలమైన ఆశీర్వాదములు ఇస్తాను. కనుక ఒక 10 రోజుల పాటు రాముడిని నా వెంటబెట్టుకుపోనివ్వు. అతడు సురక్షితంగా తిరిగి వస్తాడన్న విషయంలో నీవు నిశ్చింతగా ఉండవచ్చు అన్నాడు. విశ్వామిత్రుడి పలుకులు దశరథ మహారాజు యొక్క హృదయ కేంద్రమును ముళ్లలా తాకాయి. రాజు శరీరం మొత్తం వణకసాగింది. ఆపైన ఋషి మౌనం పూనగానే రాజు సింహాసనం మీద మూర్ఛపోయాడు. కొద్ది క్షణముల తర్వాత దశరథ మహారాజు తిరిగి స్పృహలోకి వచ్చి రాముడిని కోల్పోతున్నానన్న భావం మళ్లీ మదిలో మెదలగానే రెండోసారి మూర్ఛిల్లి నేలపై కూలిపోయాడు. 1 గంట గడిచిన మీదట మహారాజు తిరిగి స్పృహలోకి వచ్చాడు. అప్పుడు తన ఎదుట విశ్వామిత్రుడు నిలిచి ఉండటం చూసి, ఓ ఋషీశ్వర, సర్వహితైషి, నా ప్రియపుత్రుడు రాముడు 16 లేత వయస్కుడు. అతడు ఇంకా క్షత్రియోచిత విద్యలను పూర్తి చేసుకోలేదు. ఇంతవరకు యుద్ధరంగపు ముఖము చూచియరుగడు. దయచేసి అనుభవశూన్యుడైన నా కుమారుడి కోసం అర్థించవద్దు. అందుకు బదులుగా నేనే స్వయంగా ఒక అక్షౌహిణి సేనలతో ఆ రాక్షసులను మట్టుబెట్టడానికి నీ వెంట వస్తాను. ఒకవేళ రాముడే రావాలని నీవు పట్టుబట్టేటట్లయితే పోరాడటానికి అతని వెంట నన్ను, నా సైన్యమును కూడా రానివ్వు. ప్రియమైన విశ్వామిత్ర, నేను వృద్ధుడిని. రాముడు లేకుండా జీవించడమును భరించలేను. ఇంతకీ ఆ ఇద్దరు రాక్షసులెవరు? వారి బలశక్తులు ఏపాటివో నాకు కొంచెం వివరించు అంటూ అభ్యర్థించాడు. రావణుడనేవాడు రాక్షసుల రాజు. అతడు ఇప్పుడు ప్రపంచమంతటా తన దమనకాండ సాగిస్తున్నాడు. తాను స్వయంగా యజ్ఞములకు విఘ్నం కలిగించని సమయములలో మారీచ, సుబాహులనే ఈ ఇద్దరు బలశాలులైన రాక్షసులను పంపివారి చేత దుష్కార్యం చేయిస్తుంటాడు అని విశ్వామిత్రుడు సమాధానమిచ్చాడు. రావణుడి పేరు వింటూనే దశరథ మహారాజుకు ముచ్చెమటలు పోశాయి. రావణుడితో పోరాడగల సమర్థుడెవడూ లేడు. ఈ ఇద్దరు రాక్షసులను జయించటం కూడా నా కుమారుడికి గాని నాకు గాని సాధ్యపడే పని కాదు. కనుక ఓ ఋషి, నీ అభ్యర్థనను నేను నెరవేర్చలేను. నిజానికి నా కుమారుడిని నీ వెంట పంపించటమనే ఆలోచననే నేను భరించలేను అని చెప్పాడు. దుఃఖభారంతో దాదాపుగా మతిస్థిమితమును కోల్పోయిన దశరథ మహారాజు విశ్వామిత్రుడి విన్నపమును తిరస్కరిస్తూ ఏదేదో పొంతన లేకుండా మాట్లాడసాగాడు. దానితో ఋషి తీవ్రమైన అవమానమును పొందినవాడై కోపంతో, ఓ మూర్ఖరాజా, నీ అనుచిత ప్రవర్తన నీ వంశం యొక్క సర్వనాశనమునకు కారణమవుతుంది. నన్ను సేవిస్తానని మాట ఇచ్చి వెనుకకు తగ్గావు. బ్రాహ్మణుల పట్ల ఇలాంటి మాట తప్పిన ప్రవర్తన రఘువంశంలో మునుపెన్నడూ లేదు. అందువలన ఈ దరిద్రపు స్థలం విడిచి ఈ క్షణమే వెళ్ళిపోతాను అని ప్రకటించాడు. విశ్వామిత్రుడి ఆకస్మిక క్రోధావేశం కారణంగా భూమి కంపించసాగింది. స్వర్గంలోని దేవతలు కూడా భీతిల్లారు. పరిస్థితిని గ్రహించిన వశిష్ఠుడు హడావిడిగా దశరథ మహారాజును సమీపించి,
ఓ రాజా, ఇప్పుడు సత్యమార్గమును వదిలిపెట్టి ఇన్నాళ్లుగా ఆర్జించుకున్న పుణ్యాన్నంతటినీ నాశనం చేసుకోకు. నీవు ఘనంగా వాగ్దానం చేశావు. ఇప్పుడు నీ పుత్రుడైన రాముడిని విశ్వామిత్రుడికి ఇచ్చి ఆయన అభ్యర్థనను మన్నించటం సబబు. నీవు భయపడవలసిందేమీ లేదని నా అభిప్రాయం. విశ్వామిత్రుడు గతంలో ఒక మహారాజు. దక్షుని కుమార్తెలైన జయ, సుప్రభల నుండి ఆవిర్భవించిన దివ్యాయుధములను ఆయన పరమశివుడి నుండి పొందాడు. ఈ ఆయుధములను, వాటితో పాటు ఆ రాక్షసులను మట్టుబెట్టడానికి కావలసిన శక్తియుక్తులను విశ్వామిత్రుడు రాముడికి అందజేస్తాడనటంలో సందేహం లేదు. నిజానికి విశ్వామిత్రుడు తలుచుకుంటే మారీచ, సుబాహులను ఇట్టే మట్టికరిపించగలడు. కాని నీ కుమారుడి యశస్సును ఘనతరం చేయడానికే ఆయన రాముడి సహాయమును కోరుతున్నాడు అని చెప్పాడు. కులగురువు పలుకులను ఆలకించిన మీదట దశరథ మహారాజు భయం తగ్గిపోయి మనసు మళ్లీ స్థిమితపడింది. అలా మనశ్శాంతిని పొందినవాడై మహారాజు విశ్వామిత్రుడి అభ్యర్థనకు సమ్మతి తెలిపాడు. ఆ పైన దశరథ మహారాజు రాముడిని రాజస్థానమునకు పిలువనంపాడు. ఇద్దరూ విడదీయరానివారు కావడంతో రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చి తండ్రి ఎదుట నిలిచాడు. దశరథ మహారాజు వాత్సల్యంతో తన కుమారుల తలలను ఆఘ్రానించాడు. తర్వాత విశ్వామిత్రుడు ముందు నడుస్తుండగా ఆయన వెనుకనే రామలక్ష్మణులు ధనుర్బాణములు ధరించి ముందుకు కదిలారు. వారు రాజసౌధమును వదిలి వెళ్తుండగా ఆకాశం నుండి పూలవాన కురిసింది. సరయూ నదీ తీరం వెంట 12 మైళ్లు నడిచిన మీదట విశ్వామిత్రుడు ఆగి, నాయనా రామ, కొంచెం ఆచమనం చేస్తే నీకు బల, అతిబల అనే 2 మంత్రములను ఉపదేశిస్తాను. అవి నేర్చుకున్న మీదట నిన్ను అలసటగాని, వృద్ధాప్యంగాని బాధించలేవు. అంతేగాక నీకు సాటిలేని జ్ఞానము, శక్తి లభిస్తాయి. ఈ గుణములు నీలో ఇప్పటికే ఉన్నాయని నాకు తెలిసినప్పటికీ నీ శ్రేయస్సు కోసం నీకీ మంత్రములు ఉపదేశించదలిచాను అన్నాడు. మంత్రోపదేశం పొందిన మీదట రాముడు 1000 సూర్యుల తేజస్సుతో ప్రకాశించాడు. తరువాత ఆ ముగ్గురు సరయు, గంగానది తటముల మీద ఆ రాత్రి హాయిగా నిద్రించారు. అక్కడ ఒక ఋష్యాశ్రమమును గమనించిన రాముడు దాని చరిత్ర చెప్పమని అడుగగా విశ్వామిత్రుడు, కామదేవతయైన మన్మధుడు పరమశివుని తీవ్ర తపోదీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించడంతో ఈ చోటనే శివుడు అతడిని భస్మీపటలం చేశాడు అని సమాధానమిచ్చాడు. మరుసటి రోజు ఉదయమే విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు గంగానదిని దాటారు. ప్రవాహ మధ్యంలో ఉండగా రాముడికి పెద్ద జలపాతపు హోరులాంటిది వినిపించింది. కాని ఆ కారణమేమిటో అంతుపట్టలేదు. ఈ శబ్దమేమిటని విశ్వామిత్రుడిని అడుగగా, ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి ఒక సరస్సును సృష్టించాడు. ఆ సరస్సే మానస సరోవరంగా పేరుగాంచింది. ఆ సరోవరం నుండే సరయూ నది ప్రవహిస్తున్నది. ఇప్పుడు నీకు వినిపిస్తున్న శబ్దం మానస సరోవరం నుండి వస్తున్న జలములు గంగానదిలో సంగమించటం వలన కలిగే శబ్దమే. ఓ రామ, ఈ పవిత్ర స్థలంలో ప్రార్థనలు చేసి అంజలి ఘటించు అని చెప్పాడు. గంగానది దక్షిణపు తీరమునకు చేరుకోగానే రాముడికి ఒక దట్టమైన నిర్జనారణ్యం కనిపించింది. నరసంచారం లేని ఈ మహారణ్యం చూచేవారికి గుండెలు గుబిల్లుమనిపించేలా ఉంది. దీనికి కారణమేమిటో దయచేసి చెప్పండి అని రాముడు అడిగాడు. అందుకు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, రాక్షసునిగా కనిపించే వృత్రాసురుడిని ఇంద్రుడు వధించిన మీదట పాపఫలం తనను ఆవరించడంతో తన తేజస్సును కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడి పూర్వస్థితిని పునరుద్ధరించడానికై దేవతలు వేదమంత్రములతో శక్తిమంతం చేయబడిన గంగాజలములతో అతడికి స్నానం చేయించారు. తరువాత ఇంద్రుని కళంకములతో కలుషితమైన ఆ నీటిని దేవతలు ఈ ప్రదేశంలో స్థాపితం చేశారు. ఈ భూభాగం తన పాప ఫలితములను స్వీకరించినందున ఇంద్రుడు దీనిని సిరి సంపదలతో తులతూగే దేశంగా మారేటట్లు వరమును అనుగ్రహించాడు. ఫలితంగా మలద, కరుష అనే 2 సుసంపన్న రాజ్యములు ఇక్కడ అవతరించాయి. అయితే అనంతర కాలంలో తాటక అనే దుష్టరాక్షసి ఒకటి ఇక్కడకు వచ్చి పౌరులను భయభ్రాంతులను చేయసాగింది. ఈ రాక్షస స్త్రీ సుందుడనేవాడి భార్య. వారి కుమారుడైన మారీచుడిని వధించటానికే నిన్ను ఇక్కడకు తీసుకువచ్చాను. క్రమంగా తాటక యొక్క వేధింపులు మితిమీరటంతో ఇక్కడ నివసించేవారంతా ఈ చోటు వదిలేసి వెళ్లిపోవడంతో ఇప్పుడిక్కడ జనసంచారమనేది లేకుండా పోయింది. నాయన రామ, ఈ రోజు నీవి ఆడరాక్షసిని నాశనం చేసి ఈ దేశమును అంచివేతల నుండి విముక్తం చేయాలి. ఈ రాక్షసి బ్రతికి ఉన్నంత కాలం ఈ అరణ్యంలో కనీసం అడుగుపెట్టడానికి ఎవరూ సాహసించరు అని చెప్పాడు. అప్పుడు రాముడు, ఓ మహర్షి, అసలీ రాక్షసి ఇంతటి శక్తి సామర్థ్యములు ఎలా సంపాదించిందో తెలుసుకోదగ్గ విషయమైతే వివరించండి అని అడిగాడు. ఒకప్పుడు సుకేతుడనే శక్తిశాలి అయిన ఒక యక్షుడు ఉండేవాడు. అతడు తీవ్రమైన తపస్సాధనలాచరించి బ్రహ్మదేవుడి అనుగ్రహమును పొందాడు. సంతానం లేనందున సుకేతుడు ఒక కుమారుడిని కోరుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడు అతనికి ఎంతో శక్తిమంతురాలైన ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆ అందాల బాలికకు అతడు తాటక అనే పేరు పెట్టి ఆమె యుక్తవయస్కురాలైన పిమ్మట జంబుని కుమారుడైన సుందుడికిచ్చి వివాహం చేశాడు. అనంతర కాలంలో అగస్త్యుని శాపంతో సుందుడు మరణించాడు. అందుకు ప్రతీకారంగా తాటక, ఆమె కుమారుడు మారీచుడు ఆ ఋషిని మింగాలని ఆయన మీదకు లంఘించారు.
అగస్త్యుడు తక్షణమే ఆ తల్లి కుమారులను నరమాంస భక్షకులైన రాక్షసులుగా మారిపొమ్మని శపించాడు. దానితో అందమైన తాటక కాస్తా భయంకర రూపంగల రాక్షసిగా మారిపోయింది. అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు కనుక తాటక పంతంగా ఇక్కడనే అరాచకములు సృష్టించటం పనిగా పెట్టుకుంది. విశ్వామిత్రుడు ఇంకా ఇలా చెప్పాడు, నాయనా రామ, తాటక నిలువెల్లా దుష్టురాలని తెలుసుకో, కనుక ఆడదానిని చంపుతున్నానే అన్న అనుమానములన్నీ ప్రక్కన పెట్టు. పూర్వం విరోచనుడి కుమార్తె భూమిని అల్లకల్లోలం చేయగోరినప్పుడు ఆమెను ఇంద్రుడు ఎలా చంపాడో గుర్తు తెచ్చుకో. అలాగే భృగుముని యొక్క పత్ని ఇంద్రుడిని చంపదలంచినప్పుడు ఆమెను విష్ణుమూర్తి చంపాడు కదా. కనుక సందేహము వీడిన ఆజ్ఞను పాటించడానికి సిద్ధపడు. ఈ ఆజ్ఞ వింటూనే రాముడు ధనుష్టంకారం చేశాడు. దాని భయంకరమైన ధ్వని నలుదిశలా ప్రతిధ్వనించి అది విన్న ప్రాణులన్నీ భయవిహ్వలమైనాయి. శ్రీరాముడి ధనుష్టంకారమును వినగానే తాటక ఒక్కసారిగా ఆశ్చర్యమునకు లోనై అదే సమయంలో క్రోధంతో రెచ్చిపోయింది. శబ్దం వచ్చిన దిశగా పిచ్చి దాని వలె పరుగు తీసింది. దాని రాకను చూసిన రాముడు తమ్ముడితో, ఓ లక్ష్మణ, ఈ అసహ్యమైన పెనుభూతమును చూశావా? చూస్తేనే చాలు సజ్జనుల హృదయములు బ్రద్దలయ్యేటంత భయానకముగా ఉంది. అయితేనేమి, ఈ రాక్షసి ఒక స్త్రీయే గనుక నేనామెను చంపను. చంపడానికి బదులుగా ఆమె చేతులను, కాళ్లను నరికి, ముక్కు, చెవులను కోసి ఆమెను నిరపాయకరంగా చేస్తాను. అలా అవయవములు ఖండించబడి ఇక మీదట ఘోరములకు పాల్పడలేకుండా పడి ఉంటుంది అని అన్నాడు. ముందుకు దూసుకువచ్చిన తాటక ధూళి తుఫానును సృష్టించి రామలక్ష్మణులను తాత్కాలికముగా అందులుగా చేసింది. ఆపైన తన మాయాశక్తులను ప్రయోగించి తాటక శిలావర్షం కురిపించింది. రాముడు తేరుకొని తమపై పడుతున్న శిలలనన్నింటిని నుగ్గు చేసి వేగంగా తాటక ముంజేతులను ఖండించాడు. అదే సమయంలో లక్ష్మణుడు తాటక చెవులను కోసి, రాముడి సలహా మేరకు దాని ముక్కు కొన కూడా కోశాడు. కాని తాటక తన మాయాశక్తులనుపయోగించి తక్షణమే అదృశ్యమైంది. అదృశ్యంగా ఉంటూనే మళ్లీ శిలావర్షమును కురిపించసాగింది. విశ్వామిత్రుడు అసహనం చూపించే స్వరంతో, ఓ రామ, సాయం సంధ్య వచ్చేస్తున్నది. ఆ సమయంలో రాక్షసుల బలం ఎంతగానో పెరిగిపోతుంది. కనుక తాటక మీద దయచూపటం కట్టిపెట్టి దానిని తక్షణమే వధించు అన్నాడు. రాముడు శరపరంపరను విడువటంతో తాటక అకస్మాత్తుగా ప్రత్యక్షమై అతని మీదకు దూసుకువచ్చింది. రాముడు కలత చెందకుండా తన అమ్ముల పొది నుండి ప్రత్యేక శక్తిగల ఒక స్వర్ణశరమును తీసి ఆ రాక్షసి మీదకు వదిలాడు. తాటక పిడుగుపాటు వేగంతో ముందుకు లంఘించినప్పటికీ రాముడు వదిలిన ఒకే ఒక్క బాణం నిప్పులు కక్కుతూ తాటక వక్షస్థలంలో దిగబడగా భయంకరంగా ఒక గావుకేక పెడుతూ అది నేలకూలి మరణించింది. గగనతలంలోని దేవతలు హర్షధ్వానములు చేస్తూ పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు, అప్సరసలు ఆనంద తన్మయులై పాడుతూ నాట్యం చేశారు. మహర్షులు శ్రీరాముడి పరాక్రమమును కొనియాడారు. అంతటా ఇంద్రాది దేవతలు విశ్వామిత్రుడిని విడిగా కలుసుకుని, ఓ మహర్షి, రాముడు మా తరఫున సాధించవలసిన చాలా ముఖ్యమైన కార్యమొకటున్నందున నీకు తెలిసి ఉన్న దివ్యాస్త్ర జ్ఞానాన్నంతటినీ ఇప్పుడు అతనికి బోధించు అని చెప్పారు. ఈ మాట చెప్పి దేవతలు అంతర్ధానమైనారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడనే సుఖంగా విశ్రమించారు. మరునాటి ఉదయం విశ్వామిత్రుడు తనకు తెలిసిన దివ్యాస్త్ర జ్ఞానాన్నంతటినీ రాముడికి ఉపదేశించాడు. ఈ దివ్యాస్త్రములకు సంబంధించిన మంత్రములను రాముడు ఉపదేశం పొందిన సమయంలో ఆయా అస్త్రములు రూపొందాల్చి అతని ముందు నిలిచి, ఓ రామా, నీ ఆజ్ఞను మాకివ్వు, నీకు ఏ విధంగా సేవ చేయాలో చెప్పు అని అడిగాయి. నేను మిమ్మల్ని తలచినంతనే మీరంతా వచ్చినా ముందు నిలవాలన్నదే నా ప్రార్థన అని రాముడు సమాధానమిచ్చాడు. రూపం దాల్చి వచ్చిన అస్త్రములన్నీ ఈ ఆజ్ఞ రాగానే అంతర్ధానమైనాయి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ముందుకు సాగిపోయాడు. తరువాత అదే రోజున వారు సిద్ధాశ్రమంగా పేరుగాంచిన విశ్వామిత్రుని ఆశ్రమమునకు చేరుకోగా ఆ పవిత్ర స్థలం యొక్క చరిత్రను తెలుపమని మహర్షిని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా వివరించాడు. ఈ సిద్ధాశ్రమంలోనే పూర్వం వామనమూర్తి కొన్ని లక్షల సంవత్సరముల పాటు నివసించాడు. ఒకసారి దేవతలు వామనమూర్తిని దర్శనం చేసుకుని యజ్ఞదీక్షలో ఉన్న బలిమహారాజును సందర్శించవలసిందిగా అభ్యర్థించారు. రాక్షసులకు అధిపతి అయిన బలిమహారాజు ముల్లోకములను జయించి ఉన్నందున ఆయనను వామనుడు యాచించి ఆ లోకములను స్వాధీనం చేసుకోవాలని దేవతలు వామనుడికి విజ్ఞప్తి చేశారు.